హే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నీ కెరీర్ని కనుక రీసెట్ చేసుకునే ఛాన్స్ వస్తే నువ్వేం చేస్తావు పవన్ అని చెప్పి నన్ను ఎవరిని అడిగితే నేనైతే మళ్ళీ ఐటీ ఇండస్ట్రీలోకి రాను అని చెప్తాను అనమాట. సో జస్ట్ కిడింగ్. మీ యొక్క ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎవరైనా మిమ్మల్ని అలా అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారు, మీ యొక్క కెరీర్ని మళ్ళీ రీసెట్ ఎలా చేస్తారని చెప్పి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అనమాట. సో ఎందుకు చెప్తారనంటే ఇదంతా కూడా ఎవరైతే ఇప్పుడు కొత్తగా యాజ్ అ ఫ్రెషర్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో జాయిన్ అవుతున్నారో, లేకపోతే ఆల్రెడీ స్టార్ట్ అయ్యి అంటే చేరి ఒక 1 or 2 years అవుతుందో వాళ్ళని ఎక్కువగా ఫోకస్ చేసుకుని ఈ వీడియో చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఒక 4 పాయింట్స్ చెప్తాను ఈ వీడియోలో. ఆ 4 పాయింట్స్ ఏమంటే మనకి చాలా అందంగా కనబడతాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అనమాట. బట్ ట్రాప్ అనం కానీ అది ఎలా ఉంటుందంటే ఒకసారి దాని కనుక మనం అలవాటు అయ్యామంటే దాని నుంచి బయట రావడం అనేది చాలా కష్టం. అందులో నెంబర్ 1 థింగ్ ఏమంటే శాలరీ సాటిస్ఫాక్షన్ అనమాట. ఎప్పుడు గుర్తుపెట్టుకున్నాం, మనం ఒక ప్రాజెక్ట్లో జాయిన్ అవుతాం, ఎన్నో ఆశలు ఉంటాయి, ఎన్నో కళ్ళు ఉంటాయి మనకు కూడా. ఎంతో కష్టపడి ఎంతో పోటీపడి నెగ్గుకుని వచ్చి ఒక జాబ్ అయితే తెచ్చుకుంటాం. మనం తెచ్చుకున్న తర్వాత ఎంతో కష్టాలు పడతాం. రోజుకి 8 గంటలు కానీ 9 గంటలు కానీ 10 గంటలు కానీ 12 గంటలు కానీ ఎంతో శ్రమకు వచ్చి మొత్తానికి అయితే మనకి ఇచ్చిన పని ఫినిష్ చేసి ఎన్ని కష్టాలు ఉన్నా సరే పక్కన పెట్టేసి అల్టిమేట్గా 1 fine day మన శాలరీ స్టేట్మెంట్ చూసుకున్న తర్వాత చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అమ్మ, ఎంతకాలం నేను పడిన కష్టం అంతా కూడా మర్చిపోయి ఇప్పుడు నాకు కావాల్సింది నేను కొనుక్కోవచ్చు, లేకపోతే సంథింగ్ ఏదైనా అవసరాలు ఉంటే తీర్చుకోవచ్చు, ఏదైనా అప్పులు ఏమైనా అంటే వాటిని తీర్చుకోవచ్చు అని చెప్పి ఒక రకమైనటువంటి సాటిస్ఫాక్షన్ అనేది ఆ శాలరీ ఇస్తుంది అనమాట. చాలామంది ఏమనుకుంటారంటే దాన్ని ఒక రివార్డ్లా భావిస్తూ ఉంటారు. అమ్మ, ఈ కంపెనీ నాకు ఇంత మంచి రివార్డ్ ఇచ్చింది, నేను చేసిన పనికి నాకు తగిన గుర్తింపునిచ్చిందని చెప్పి చాలా మంచిగా ఫీల్ అవుతుంటారు. ఆ గ్రాటిట్యూడ్ ఉండడం కరెక్ట్ అనమాట, ఖచ్చితంగా ఉండాలి కూడా. మీరు పనిచేస్తున్నటువంటి కంపెనీ పట్ల గ్రాటిట్యూడ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. బట్ అట్ ద సేమ్ టైం గుర్తుపెట్టుకోండి, అది ఎప్పుడు కూడా రివార్డ్ కాదు, మీకు మీరు కష్టపడి సంపాదించుకున్న మీ హక్కు, మీ రైట్ అనమాట. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. దాన్ని ఎప్పుడు కూడా రివార్డ్లో ఎప్పుడు భావించద్దు. రివార్డ్లా భావించి ఓవర్గా తీసుకుని దాన్ని ఎక్కువ సెంటిమెంటల్గా దానికి ఒక వాల్యూ అటాచ్ చేసి అక్కడే ఉండిపోతుంది అనమాట. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీ యొక్క శాలరీ మీరు రన్ చేసుకున్న మీ యొక్క రైట్, మీ హక్కు అది. అంతే తప్పితే ఎవరో మీ మీద సంథింగ్ ఏదో అరే ఇతను బాగా పనిచేస్తున్నాడని పాపం అని చెప్పి జాలిపడి ఇచ్చింది కాదు, అది మీ యొక్క రైట్. దీన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అనమాట. మీరు మీ శాలరీ గురించి పనిచేస్తున్నారో లేకపోతే మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం మీరు తీసుకుంటున్నారు తప్పితే అది ఎప్పుడు రివార్డ్ కాదనమాట, మీ యొక్క హక్కు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నెంబర్ 1 థింగ్. అందువల్ల చాలామంది ఏమంటే చెప్తూ ఉంటారు, ఈ కంపెనీ పట్ల నాకు ఎంతో మంచి భావం ఉంది, లేకపోతే ఈ కంపెనీ నాకు ఫస్ట్ టైం నాకు తిండి పెట్టింది, నాకు అన్నం పెట్టింది, నేను ఈ కంపెనీ విడిచిపెట్టి ఎట్లా వెళ్ళిపోను. కొంతవరకు కరెక్టే, బట్ అంత టూ మచ్ ఎమోషనల్గా దానికి అటాచ్ అవ్వడం అనేది చాలా తప్పు అనమాట. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకుని ఉన్నటువంటి మీ ఫ్యామిలీ, మిమ్మల్ని పుట్టించిన వాళ్ళు లేకపోతే మీరు పుట్టించిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు వెయిట్ చేస్తుంటారు. సో వాళ్ళ గురించి ఎప్పుడు ఆలోచించండి, ప్రయారిటీ ఎప్పుడు కూడా వాళ్ళకి ఇవ్వండి. బట్ ఎప్పుడు కూడా గ్రాటిట్యూడ్ అనేది ఎప్పుడు మర్చిపోతారు అనమాట. సో ఇది నెంబర్ 1 థింగ్. నెంబర్ 2 వచ్చి కొంతమంది ఏం చేస్తుంటారంటే ఒక ప్రాజెక్ట్లో జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత ఐదర్ ఇట్స్ ఏ టూల్ బేస్డ్ ప్రాజెక్ట్ అవనండి, లేకపోతే ఏదైనా ఒక డెవలప్మెంట్ లేకపోతే సపోర్ట్ సంథింగ్ ఏదో ఒకటి అవనండి. వాళ్ళు ఒకటి నేర్చుకుంటారు. స్టార్టింగ్లో నేర్చుకున్న తర్వాత దాన్ని ఓన్ చేసుకుంటారు అనమాట. సపోజ్ ఒక టూల్ నేర్చుకున్నారు, సర్వీస్ నో సంథింగ్ ఏదో ఒక టూల్ నేర్చుకున్నారు. నేర్చుకున్న తర్వాత దాన్ని ఓన్ చేసుకుని ఇంతకు మించిన బెటర్ టూల్ లేకపోతే ఇంతకు మించిన బెటర్ జాబ్ ఇంకొకటి లేదు, నేను చేస్తున్నటువంటి జాబే బెటర్, అన్నిటితో పోల్చుకున్నా సరే నేను చేస్తుందే చాలా బెటర్ అని చెప్పి చాలామంది అనుకుంటుంటారు అనమాట. అలా అనుకోవడం తప్పేం కాదు, మళ్ళీ చెప్తున్నాను, అందులో తప్పేం లేదు. బట్ కొంతమంది ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏఎం కానీ ఇట్లాంటి సర్వీస్లో టూల్స్ కొన్ని ఉంటాయి అనమాట. అవి నేర్చుకున్న తర్వాత అందులో ఉన్న కష్టం కానీ కాంప్లెక్సిటీ కానీ చూసిన తర్వాత మనం ఒక మంచి పని చేస్తున్నాం, మనకు వాల్యూ యాడెడ్ వర్క్ చేస్తాం అని చెప్పి చాలామంది ఫీల్ అవుతుంటారు. అలా ఫీల్ అవడం తప్పేం లేదు. బట్ కొన్నిసార్లు ఇది ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి నేను చేసేదే చాలా హై వాల్యూ ఇచ్చేటటువంటి వర్క్, ఇంతకు మించింది ఇంకేం లేదని చెప్పి దాన్ని ఓన్ చేసుకుని బయట ఏమైనా వేరే ఆపర్చునిటీస్ ఉన్నాయంటే వాటిని అయితే వదిలేస్తారన్నమాట, పట్టించుకోరు. నాకు సజెషన్ ఏమంటే ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతున్నారో ఎక్స్ప్లోర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోజ్ మీరు ఒక బ్యాక్ ఎండ్ ఇంజనీర్, సపోజ్ మీరు ఒక బ్యాక్ ఎండ్ డెవలపర్ అనుకోండి. అయిన తర్వాత మీరు ఎక్కువ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ మీద వర్క్ చేస్తుంటారు. ఒక పర్టికులర్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత వేరే కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ట్రై చేయండి. అట్లీస్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మాస్టర్ అయితే సంపాదించండి అనమాట. అది తెచ్చుకున్న తర్వాత వేరేవన్నీ కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఏమో వేరేది నేర్చుకున్న తర్వాత మీకు అందులో ఇంకా కంఫర్టబుల్గా అనిపించవచ్చు, లేకపోతే బయట దానికి ఎక్కువ డిమాండ్ ఉండొచ్చు, దానికి ఎక్కువ శాలరీ వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉండొచ్చు కదా. మీకు ఎప్పుడు మనం చెప్పండి, ఆపర్చునిటీ ఎక్కడి నుంచి ఎలా వస్తుందో ఎప్పుడు కూడా మనకి ఎవరు చెప్పలేము కదా. సో ఒకదాని దగ్గర ఆగిపోద్దు, ఎప్పుడు కూడా ఒకదాన్ని ఓన్ చేసుకుని ఎస్ ఇంతకు మించి ఎప్పుడు కూడా వేరేది నాకు రాదు, లేకపోతే నేను ఇది తప్పితే ఇంకేమీ చేయలేను అన్నటువంటి యాటిట్యూడ్తో ఎప్పుడు ఉండదు అనమాట. ఎందుకంటే చాలామంది ఇదే మిస్టేక్ చేసి ఒక 5 or 6 years అయిన తర్వాత ఆ పర్టికులర్ టూల్ కానీ లేకపోతే పర్టికులర్ టెక్నాలజీ కానీ బయట డిమాండ్ లేక ఆర్ అట్లీస్ట్ వాళ్ళు పనిచేస్తున్న కంపెనీలోనే డిమాండ్ లేక చాలా ఇబ్బంది అయితే పడుతుంటారు అనమాట. అరే వేరే దోడ నేర్చుకుంటే బాగుండేది కదా, మర్చిపోయాను, అనవసరంగా టైం వేస్ట్ చేశానని చెప్పి చాలా ఫీల్ అవుతుంటారు అనమాట. సో ఏమంటే ఈ ఫేజ్ ఏదైతే ఉంటుందో ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ట్రై చేయండి. మీకు ఏదైనా ఒకటి వచ్చిందంటే ఒకదాన్ని బట్టి అట్లీస్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మీరైతే మాస్టరీ సంపాదించండి. సంపాదించిన తర్వాత వేరే కూడా ఎక్స్ప్లోర్ చేయండి అనమాట. ఎప్పుడు కూడా ఒక దగ్గర ఎప్పుడు కూడా స్టాగ్నెట్ అయిపోయి ఉండద్దు. ఇది నెంబర్ 2. అండ్ నెంబర్ 3 వచ్చి మీ యొక్క సేవింగ్స్ని ఎప్పుడు ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేయొద్దు.
ఇదేంటి సేవింగ్స్ ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేద్దాం అంటాడని చెప్పి ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఎన్నో అవసరాలు ఉంటాయి బయట. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఆ పర్టికులర్ జాబ్ మీద చాలా డిపెండెన్సీ అనేది తెచ్చుకుని, ఫైనాన్షియల్ డిపెండెన్సీ అనేది తెచ్చుకుని, ఫ్యూచర్ యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకుని సేవింగ్స్ అనేవి ఎక్కువ చేస్తూ వాళ్ళకి ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటిని కూడా సాక్రిఫైస్ ఎక్కువ చేస్తుంటారు అనమాట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సేవింగ్స్ ఉండడం కరెక్టే, బట్ మీరు ఎక్కువ చేయాల్సింది, సపోజ్ మీరు ఏదైనా కొనుక్కోవాలి, సంథింగ్ ఏదైనా చేయాలనుకుంటే మీ యొక్క సేవింగ్స్ని పెంచుకోవడం కాకుండా దాన్ని తగ్గించకుండానే, అంటే మీ యొక్క ఎక్స్పెండిచర్ని తగ్గించకుండానే ఆ పర్టికులర్ థింగ్ని నేను ఎట్లా అటైన్ చేస్తాను, ఎలా ఎక్వైర్ చేసుకుంటాను, దానికి తగ్గ స్కిల్స్, సపోజ్ అది కొద్దిగా ఇంకా ఎక్కువ ఫైనాన్షియల్ మీకైతే ఫ్రీడమ్ కావాలనుకుంటాను అనుకోండి, దానికి తగ్గట్టుగా బయట ఇంకా ఏ జాబ్స్ ఉన్నాయి, మనం ఏం నేర్చుకుంటే ఆ పర్టికులర్ లెవెల్కి వెళ్ళగలుగుతామని చెప్పి వాటిని నేర్చుకోవడానికి ట్రై చేయండి. నేర్చుకుని తద్వారా మీ యొక్క శాలరీ పెంచుకోవడానికి ట్రై చేయండి తప్పితే మీకు అట్ ప్రజెంట్ వస్తున్న శాలరీలోంచి సేవింగ్స్ పెంచుకుందాము, కొన్ని పక్కన పెట్టేద్దాము. ఎందుకు చెప్తానంటే ఇది ఒక హ్యాబిట్లో మారిపోతుంది అనమాట మీకు. తర్వాత మీరు ఏదైనా ఒక కంఫర్ట్ జోన్లో ఉండిపోయి ఏం చేద్దాం అనుకున్నా సరే, ఓకే దీనికైతే ఒక 10 months సేవ్ చేద్దాం, దీనికి ఒక 12 months సేవ్ చేద్దాం, తప్పేం కాదు, అది కూడా తప్పేం కాదు, కరెక్ట్, అది కూడా కరెక్టే. బట్ అదొక హ్యాబిట్లో అయితే మార్చుకోవద్దు. ఎందుకంటే ఇది మిమ్మల్ని మీ యొక్క కంఫర్ట్ జోన్ నుంచి గ్రోత్ జోన్లోకి వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట ఈ టెక్నిక్. ఎప్పుడు కూడా మీ శాలరీ అనే దాన్ని పెంచుకోవడానికి ట్రై చేయండి తప్పితే మీ యొక్క సేవింగ్స్ అనేవి కాదు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అని చివరిగా వచ్చి మీ ప్రాజెక్ట్లో మీ వాల్యూ ఎప్పుడు కూడా మీ వర్క్ బేస్డ్ ఉండాలి తప్పితే మీరు మీ ప్రాజెక్ట్లో ప్లే చేసేటువంటి పాలిటిక్స్ మీద కాదనమాట. సో ఇది ఎప్పుడు కూడా ఫైనల్ పాయింట్. ఇప్పుడు చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే, ఎక్కడ ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైనా, ఎవరికైనా సరే అయితే ఇది ఎప్పుడు కూడా అప్లై అవుతుందన్నమాట. ఎవరైనా సరే పర్టికులర్ పర్సన్ పేరు చెప్పారంటే, అరే ఆ పర్సన్ వచ్చాడంటే అది ఏ ఇష్యూ వచ్చినా సరే ట్యాకిల్ చేస్తాడు, ఎక్కడొచ్చినా సరే మనల్ని బయటపడేస్తాడు. ఈజ్ అ ప్రాబ్లమ్ సాల్వర్ అనిపించుకోవాలి తప్పితే ఆ పర్టికులర్ పర్సన్ వచ్చాడంటే మాత్రం ఇంక అంతే, అయిపోయినట్టారా, ఇంకా మనకి ఇవ్వడు వాడు ఛాన్స్, వాడే తన్నుకు వెళ్ళిపోతాడు రా బాబు అనుకుని చాలామంది అనుకుంటుంటారు అనమాట. సో అటువంటి నేమ్ ఎప్పుడు కూడా తెచ్చుకోవద్దు అనమాట. మీ పేరు ఎప్పుడు కూడా మీరు తీసుకొచ్చేటటువంటి వాల్యూ మీద ఉండాలి తప్పితే ఆ పాలిటిక్స్ ప్లే చేసో లేకపోతే పక్కవాడిని తొక్కేయాలను ఇటువంటి దాని ఏమంటారంటే ఒక రెప్యుటేషన్ అనేది ఎప్పుడు తెచ్చుకోవద్దు అనమాట మీరు పనిచేస్తున్న ప్రాజెక్ట్లో కానీ ఆర్గనైజేషన్లో కానీ. సో ఈ 4 points మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. నేను ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఎప్పుడు ఆలోచించుకునే పాయింట్స్ ఎప్పుడు ఇవన్నమాట. ఇవన్నీ కూడా ఎప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటూ ఉంటాను. సో ఈ 4 points మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దు. సో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. సో టేక్ కేర్, బాయ్.